అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనంజయ రెడ్డి. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరిని బాధకు గురి చేసేటువంటి విషయం ఇది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మీ కొడుకును విదేశాల్లో చదివించామన్నారు, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మీరెక్కడ చదువుకున్నారండి? మీ చదువుకున్న చదువు ఇదేనా? మీ సంస్కారం ఇదేనా? చట్టసభల్లో మీరు ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇదేనా మీ చర్య? ఇలాగేనా మీరు మాట్లాడడం? అత్యంత హేయమైన చర్య ఏంటంటే, మీలాంటి నాయకుడు మాట్లాడుతుంటే కనీసం పక్కనున్న వాళ్ళకన్నా తెలియలేదా అండి? వారన్నా అడ్డగించడానికో లేదంటే సర్ది చెప్పడానికో లేదండి. చప్పట్లు కొట్టి మరీ అభినందిస్తున్నారంటే మీరు ఏమి తెలుసు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారండి. రాజశేఖర్ రెడ్డి గారి గురించి కానీ, రాజశేఖర్ రెడ్డి కుటుంబం గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గురించి కానీ మీకు ఏం తెలుసుండి? మీకు తెలిసిన విషయాలను కూడా పక్కకు కప్పి ఉంచి మీరు రాద్ధాంతం చేస్తున్నారంటే ఆయన ఏం చేశారండి అంత నేరం? మీకు ఒక ప్రతిపక్ష నాయకునిగా 11 మంది నిండు ప్రాణాలు బలైపోతే వాళ్ల కుటుంబం కోసము వాళ్లను పరామర్శించి వాళ్ల కోసము న్యాయం జరగాలని, సరే దీనిపైన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, వాళ్ల బాధితులకు న్యాయం చేయాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో పోస్ట్ మార్టం రిపోర్టు అడిగారు. ఓకే, పోస్ట్ మార్టం డ్రైవర్కు చేశారా లేదా అని మీ టీడీపీ కార్యకర్తలు మీ వాళ్ళు అందరూ కలిసి ఎందుకు అండి అంత మీరు తప్పు చేయనప్పుడు ఎందుకండి అంత మూట కట్టి అప్పటికప్పుడు మీరు అంబులెన్స్ లో పంపించడానికి ప్రయత్నం చేశారు? దీంట్లో మతలబు లొసుగులు చాలా ఉన్నాయి కాబట్టే దీని మీద ఆయన గట్టిగా ప్రశ్నించినాడు అధికారులను గట్టిగా ప్రశ్నించినందుకు కూడా మీరు అధికారులను అడ్డం పెట్టి కేసులు పెడతారు. ఇంత దారుణమైన చర్య ఎక్కడన్నా ఉంటుందండి? ఎంత మాటలు మాట్లాడారండి. నీ అమ్మ, నీ అక్క, నీ అబ్బ ఒరే అంటారా? విజయమ్మ గారి గురించి మీకు తెలుసా అండి? భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆవిడను జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తానంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడితే ఆయన పార్టీలో నుంచి బయటకు వచ్చి పార్టీ పెడితే అది సహించలేని మీరున్న ఇప్పుడు తెలుగుదేశం నాయకులు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కలిసి కేసులు వేస్తే అన్యాయంగా 16 నెలలు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే ఒక పక్క భర్తను పోగొట్టుకుని ఒక